అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి ఎపిసోడ్ నంబర్ 8. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చనిపోయిన బాధ నన్ను మా తమ్ముడిని కలిచివేసింది. నేను బాధపడుతూ ఉంటే చిన్నవాడు వాడు ఇంకా భయపడి ఏడుస్తూ ఉంటాడు అని నా బాధను వాడికి కనబడకుండా వాడి ఆనందమే నా ఆనందంగా బ్రతకాలని అనుకున్నాను. నేను ఆ సమయంలో 9వ తరగతి చదువుతున్నాను. మా తమ్ముడు 6వ తరగతి చదువుతున్నాడు. కానీ అమ్మ చనిపోవడంతో మా ఇద్దరి జీవితాలు తారుమారు అయ్యాయి. మాకు బంధాల బరువు కన్నా రూపాయికి బరువు ఎక్కువగా ఉంది. ఆకలి అనకుండానే అన్నం పెట్టే అమ్మ మాకు లేదు. కానీ ఆకలితో అలమటిస్తున్న మమ్మల్ని జాలి లేకుండా కాలుతో తన్ని బలమైన బంధువులు మాత్రం ఉన్నారు. ఆ పరిస్థితిలో అప్పుడు మాత్రం మా తమ్ముడు కోసం నేను అటువంటి వారి దగ్గర ఉండక తప్పలేదు. మా బంధువులు మాత్రం ఎవరికి వారు మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారు. అలా బ్రతుకుతున్న మా జీవితంలోనికి వెలుగు నింపడానికి అన్నట్లుగా మా అమ్మ వాళ్ళ పిన్ని కొడుకును అంటూ మా దగ్గరకు శశిధర్ అనే అతను వచ్చాడు. అతను మా పరిస్థితిని చూసి మమ్మల్ని తనతో తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆ మాట మా బంధువులకు బాగా నచ్చింది. అంతే, వాళ్ళు వెంటనే మమ్మల్ని అతనితో పంపించేయాలని అనుకున్నారు. మా బాబాయికి అయితే మమ్మల్ని పంపించేస్తే మా ఇల్లు కూడా తన సొంతమే అవుతుందని అత్యాశతో నన్ను మా తమ్ముణ్ణి ఆ శశిధర్తో వెళ్ళిపోమ్మని చెప్పాడు. ఇక ఆ వయసు పిల్లలమైన మా మాటను అక్కడ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇక చేసేది లేక మాకు ఇష్టం లేకపోయినా మేము ఆయనతో బయలుదేరి వెళ్ళవలసి వచ్చింది. మా ఇల్లు, అమ్మా నాన్నలతో మేము గడిపిన ఆ ఊరిని వదిలి వెళ్ళలేక నేను మా తమ్ముడు తల్లడిల్లిపోయాము. శశిధర్, ఆ పేరు కొత్త, ఆ మనిషి కూడా కొత్తవాడు. అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడని అనుకున్నాను. కానీ తను ఒక డ్యాన్స్ నేర్పే చోటికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను జాయిన్ చేశాడు. కానీ అది నాకు నచ్చలేదు. వెంటనే, మామయ్య, నాకు ఈ డ్యాన్స్ నేర్చుకోవడం ఇష్టం లేదు. నన్ను మా తమ్ముణ్ణి దయచేసి స్కూలుకు పంపించండి. మేము ఇద్దరం చదువుకుంటాము అని అన్నాను. దానికి ఆయన చెప్పిన మాట మరలా నన్ను మాట్లాడకుండా చేసింది. మాధవి, మీరు నా చెల్లెలి పిల్లలు. మీ సొంత బాబాయే మిమ్మల్ని పంపించేశారు. అలాగే మరి మీ అత్త మిమ్మల్ని రానివ్వాలంటే కొంత సమయం పడుతుంది కదా. అందుకని ముందు నువ్వు ఇక్కడ డ్యాన్స్ నేర్చుకో. మీ తమ్ముణ్ణి వేరే చోట స్కూల్తో పాటు హాస్టల్ కూడా ఉన్న చోట జాయిన్ చేస్తాను అని చెప్పి నన్ను అక్కడి నుంచి మా తమ్ముణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. వాడిని అలా వదలలేక వదిలి ఉండలేక ఆ రోజు నా ప్రాణం తల్లడిల్లిపోయింది. కానీ తప్పదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. వాడిని చూడడం అదే చివరిసారి అవుతుంది అని నేను అనుకోలేదు. అంటే మీ తమ్ముడిని ఇప్పటి వరకు నువ్వు చూడలేదా అని అంది లలిత. లేదమ్మా, నేను వాడిని ఇప్పటి వరకు చూడలేదు అని మయూరి తన తమ్ముణ్ణి తలచుకుంటూ బాధపడుతూ ఉంది. మయూరి బాధను చూసిన చలం, లలిత, నువ్వు మధ్యలో మాట్లాడకు అన్నాడు. సరే, మాట్లాడనులే అంటూ మౌనంగా కూర్చుని ఉండిపోయింది లలిత. నువ్వు చెప్పు మయూరి అని ఎంతో శ్రద్ధగా వినేందుకు సిద్ధంగా ఉన్నాడు చలం. సరే సార్ అంటూ తన కథను కంటిన్యూ చేస్తూ, నేను అక్కడ ఉన్న అన్ని రకాల డ్యాన్సులను నేర్చుకున్నాను. డ్యాన్స్ స్కూల్ వారే నన్ను అక్కడ జరిగే కాంపిటీషన్స్కు పంపించేవారు.
అలా అక్కడ నేను 2 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత మా మామయ్య వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఒక అద్దె ఇంట్లో పెట్టాడు. నాకు ఏమో మా తమ్ముణ్ణి చూడాలనిపించింది. ఇక నేను ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళి, మామయ్య, నన్ను మా తమ్ముడి దగ్గరికి తీసుకుని వెళ్ళవా? వాడిని చూడాలని ఉంది అని అడిగానో లేదో. వాడిని చదువుకోనివ్వవా అంటూ ఒకంత కోపంతో అన్నాడు. ఎప్పుడూ నా దగ్గరకు వచ్చినా ప్రేమగా మాట్లాడే ఆయన కంఠంలో ఒక్కసారిగా కోపంతో కూడిన ధ్వని. ఇక నేను మౌనంగా అక్కడి నుంచి వెళ్ళి తమ్ముడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడి వచ్చి, మాధవి, ఒక ప్రోగ్రాంలో నువ్వు డాన్స్ చెయ్యాలి, తొందరగా బయలుదేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏ ప్రోగ్రాం? నేను ఇప్పటికిప్పుడు ఏ డాన్స్ చెయ్యాలి? అసలు ఈయన ఏంటి చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు అనే ఆలోచనలతో నా మనసు కుదురుగా లేదు. అలాంటి ఆలోచనలతోనే నిదానంగా బయలుదేరాను. మా కోసం ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఇక దానిలో ఆయన వెంట గుడ్డిగా వెళ్ళాను. ఆ నమ్మకం ఎందుకంటే నన్ను మా తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుని చదివిస్తూ మాకు అండగా నిలిచిన తండ్రిలా భావించాను కాబట్టి అంటూ నిరుత్సాహంగా అంది మయూరి. ఇంతకీ మీ మామయ్య మంచివాడేనా అని ప్రశ్నించింది లలిత. లలిత, నిన్ను మధ్యలో మాట్లాడకుండా ఉండమన్నానా అన్నాడు చలం. ఇది ఇంకా బాగుందండి. అనుమానం వస్తే అడగకుండా ఉండమంటే అలా ఉండడం నా వల్ల కాదు. అయినా నేను కూర వండుకోవాలి. మీరు కూడా రండి, టిఫిన్ చేసిన తర్వాత మరలా మాట్లాడుకుందురు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళింది లలిత. మయూరి, మీ అమ్మ చెప్పింది వినబడిందిగా, పద, మరలా తరువాత చెప్పవచ్చు. మనము ఆలస్యం చేస్తే నేను ఆమెను మాట్లాడకుండా చేసినందుకు నాపై రెవెంజ్ తీర్చుకుంటుంది అన్న చలం మాటలకు మయూరి నవ్వుతూ, పదండి సార్ అని ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్ళారు. లలిత అన్నట్లు మయూరి వాళ్ళ మామయ్య మంచివాడేనా? మయూరి తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మయూరి తన తమ్ముణ్ణి కలుస్తుందా లేదా? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా ఛానల్ని కొత్తగా చూసేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.